వరే వా జూలై 10th వారే వా వారే వా నల్లా. లేదు సార్, మీరు ఇలా వచ్చారు. గేదెలు గడ్డి తీసుకెళ్తాను వచ్చాను, ఇంటి గడ్డి. దేనికి వస్తామండి? ఇక్కడ చూడండి, హీరో చేతిలో పెద్ద జెండా, 10th జూలై అంత పెద్ద ఎజెండా, ఇవన్నీ పెట్టుకుని దేనికి వస్తాం? ప్రమోషన్కి వచ్చాం. లెనిన్ ఎవరు రాలేదేంటి? వాళ్ళు రారు సార్, మనమే వెళ్ళి పిలవాలి. ఏమండి, అక్కడ ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలా మర్యాదపూర్వంగా అడుగుతున్నారు ప్రమోషన్స్ ఎక్కడని. మీకు అర్థం కావట్లా. వచ్చాను, మళ్ళీ ఇదో ఫిట్టింగ్. రారా ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి పోనీ. మీరే వెళ్ళి పిలవాలి. తప్పదు, ఇంకేం చేస్తాం. వస్తున్నా అఖిల్ గారు. అఖిల్ గారు ఏం చేస్తున్నారండి ఇక్కడ? రివ్యూలు చూస్తున్నాను బాబు. సినిమా రిలీజ్ అవ్వాలి ఇంకా, రివ్యూ ఏంటి అప్పుడే? ట్రైలర్. ఓహో, ఎస్. సరే అక్కడ రండి. ఎక్కడికి? ప్రమోషన్ చేయాలి. ఎవరు చేయాలి? ఏంటి బాబు, ఏంటి? ఈ సినిమాకి హీరో ఎవరండి? నేనే. మరి ఎవరు చేయాలండి? నేనే. ఏం చేయాలండి? ప్రమోషన్. ఏం చేయాలండి? ప్రమోషన్. నవ్వుతే బాగుంటున్నారు, హ్యాపీ నవ్వుతూ ప్రమోషన్ చేసుకుందాం. ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. కమాన్ రండి. ఏమండి సార్, ఆగండి. నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను నేను. రిలాక్స్. సైకిల్ని కూడా టెస్ట్ చేసి పంపించి. మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు, సీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేనే హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చూడలేదు? అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్? సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది. చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే వాటి నుంచి ప్రమోషన్స్ షురు లెనిన్ ఇన్ ఫామ్. ఆయన క్రికెట్లోనూ ఫామే, ప్రమోషన్లో ఫామే. ఎంత సైలెంట్గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదండి. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయారు. భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు డెఫినెట్గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి పెట్టుకో అక్కడే 50 ఓట్లు అక్కడే దొరికేది. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది, భారీ సెట్లు, అంతమంది ఆర్టిస్టులు, దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలో ఉండేది. చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి, ఇప్పుడు సార్ నాగార్జున సార్ చెప్పారు కదా, ఏంటి ఇది మా భారత్ అని చెప్పి అన్నారు. అది నేనన్నాను. మీరు అన్నారు కదా, సారీ. నేను అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది నేను ఫ్లోలో ఏదో అనేసాను, అది న్యాచురల్గానే వచ్చింది. ఓకే, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. డిస్క్రైబ్ చేయండి దాన్ని ఎలా. ఏం లేదు, మన డైరెక్టర్ నందు తను ఆ రామాపురం ఊరి నుంచి వచ్చి అక్కడ ఆ రామాపురంలోనే ఒక చెట్టు కింద ఏదో కథ రాస్తాడు. ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరోయిన్ గురించి 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి, అవునండి, కురుక్షేత్రము ఇది అది అన్నీ యాడ్ చేసేసి
అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ. హలో, అనా బాగున్నారా? బాగుందండి. ఆయన రండి కూర్చోండి, ఎంట్రీ చేయండి. నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్నా ఎత్తిపోయింది. కూర్చోండి అన్నా. సారీ 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 సార్, ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా. ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా. వద్దన్నాడు, అన్నాడు మరి నేనేంటి అన్నాడు. ఇప్పుడేంటి ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే, నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి, ఏంటిది నేను స్పెషల్? అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం అనిపించారన్న. ఆహా. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే, వినలేదు. ఆయన లేడు, నేను వెళ్ళలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలేకపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే, శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. అంటే ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్, ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా అన్న, కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను నువ్వు కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా నువ్వు పెద్ద యాంకర్ లో ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి, యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న, ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికల్. నేను నమ్మరు అది. సరే తిన్నాం. సరే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి గారు, చెప్పండి సార్. ఈ వచ్చారు, భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్, எப்படி இருக்கீங்க? సూపర్. తమిళ మాట్లాడుతున్నా ఆవిడ என்னங்க అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే, వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అన్న పరంగా చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. Yeah. he's our anchor for today. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు? ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. he knows your mother marathi. Marathi. I was asking. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం మాట్లాడరు. సౌండ్ తెలుసు అంటే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లని పెట్టేతో. వెల్కమ్ అంత. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము, తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట. ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహెడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం తెలుసు. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి ఓన్లీ. మొత్తం అడగను, 2 లైన్లు చెప్పండి, ఓన్లీ 2 లైన్లు మామూలుగా చెప్పండి అంతే.
ఏమంటివి జాతి నీతో మొన్న సూతు తెలియదంటువా ఎంత మాట ఎంత ఎంత మాట మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కూలు పరీక్ష అయ్యిందివా నిజంగా నాకైతే సీన్ కాదు కాకూడదు. అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుంది అని ఫీల్ బోరు పట్టిస్తున్నాను. కానీ ఏం నాకు బోరు పడదు. నిజంగా నేను రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను పక్కన చిన్న ఆర్టిస్ట్ కూడా ఎందుకన్నా చిన్న artist గా. నువ్వు లేకుండా ఆయన ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమని అంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్నా. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 సార్లు ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకే అన్న, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న, దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా లేదా? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అనమాట ఈ సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నేను నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమా. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మోయటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో డెఫినెట్గా అవుతున్నాం చేసి మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. అందరం సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాం అందరం అందరం. అందరూ అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం. బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది మనందరం. నందు రైటింగ్ లో తన సీన్స్ లో కూడా క్యారెక్టర్స్ కి ఆ స్పేస్ ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇంకోటండి, ఈ సినిమాలో సరే ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? కామెడీ ఉందా? మీరున్నారు కదా. అంటే ఉంటుందా అని. ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఆయనతో ప్యాకర్డ్ సీన్ కూడా ఒకటి ఉంది. అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను. 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తో వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదా. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు షార్ట్లో. ఆ గెటప్, ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను అందుకు. ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. సో ఐ కెన్ సీ మై ఫేస్. డబ్బింగ్ చెప్పేటప్పుడు అవును, అరే అయిపోయిందా, లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం, బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ, సిమిలర్ బ్రహ్మాజీ, లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేంజ్. ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు. డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్ లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు, నేను ఒక 2-3 ఏళ్ళ కంటే తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్ లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. దాంతో పాటు ఆయన లెగ్ అదే హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మను కానీ ఇది హైలైట్. ఆ గోల్డ్ చైన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల ఈ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అదొకటి బాబు. నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తా, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను.
ఇన్ఫాక్ట్ అందరూ వెయిట్ చేస్తున్నాం అన్న. కానీ నేను అలా ఒకటైతే కాదు. చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది, ఐ స్వేర్ లిటరల్గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు.